హాయ్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మనం గోరుచిక్కుడుకాయ కర్రీ చేసుకుంటున్నాం. ఫ్రై అనమాట. గోరుచిక్కుడుకాయ తీసుకున్నాం, చాలా బాగుంటుంది. ముందుగా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి, ఉల్చుకోవాలన్నమాట, నార లేకుండా. తర్వాత కర్రీ వేసుకుందాం. పై మీద చూపిస్తాను నేను. ఇలా రెడీ అవుతుంది అనమాట. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి వేసుకున్నాను అనమాట. ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ, కరివేపాకు వేసుకున్నాము. మన ఇష్టం, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఉల్లిపాయ, కరివేపాకు వేసాను. అవి బాగా ఫ్రై అవుతున్నాయి, చూడండి. బాగా ఫ్రై అవుతున్నాయి కదా. మనం ముందుగా గోరుచిక్కుడుకాయ తీసుకొని వాటర్లో బాయిల్ చేసి పెట్టుకోవాలన్నమాట. కొంచెం హాఫ్ బాయిల్ లాగా సాల్ట్ వేసి ఆ నీరు వంపేసేయాలి. ఇప్పుడు మనకి ఉల్లిపాయ ఫ్రై అయింది కదా, చిక్కుడుకాయ వేసేసుకుందాం. చిక్కుడుకాయ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కొంచెం పసుపు, కొద్దిగా టేస్ట్కి తగ్గ, మనం ముందుగా ఉప్పు వేసి ఉడిపెట్టుకున్నాం కదండి గోరుచిక్కుడుకాయని, అందుకని చూసి వేసుకోవాలి సాల్ట్ ఎంత పడుతుందో అని. ముందుగా వేసుకున్నాం కాబట్టి నేను కొంచెం వేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టాలన్నమాట. బాగా మగ్గుతుంది, ఎందుకంటే ఆల్రెడీ మనకి హాఫ్ బాయిల్ అయింది కదా, అందుకని. ఇప్పుడు నేను పల్లీల కారం వేస్తున్నాను. మీకు చూపించాను కదా ఆల్రెడీ ముందు వీడియోలో. పల్లీల కారం చేసుకున్నాం కదా, పల్లీల కారం వేసుకున్నాను. చాలా బాగుంటుంది ఇలా ఫ్రై కూరలకి పల్లీల కారం, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మూత వేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా 3 మినిట్స్ ఉంచుకున్నామంటే మనకి యమ్మీ యమ్మీ వేడివేడిగా గోరుచిక్కుడుకాయ ఫ్రై రెడీ. చూసారు కదా, ఇలా రెడీ అయిపోయింది. నేను కరివేపాకుతోటి గార్నిష్ చేశాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. గోరుచిక్కుడుకాయ ఫ్రై చూసారా, ఎంత నిగనిగలాడుతున్నాయి గోరుచిక్కుడుకాయలు. గ్రీన్గా చాలా బాగుంటాయి. ఫ్రై అయితే ఇంకా బాగుంటుంది మనకి పప్పు కాంబినేషన్లోకి, ఆకుకూర పప్పు, పప్పుచారులోకి పక్కన మంచికి సూపర్గా ఉంటుంది ఇది చిక్కుడుకాయ ఫ్రై, గోరుచిక్కుడు ఫ్రై. థ్యాంక్ యూ.